అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగానే. మొదలు పెట్టుకుందామా? వంట వాళ్ళు. పెద్దాపురం సంతలో భీమయ్య, రాఘవయ్య అనే ఇద్దరు బాల్యమిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. పెళ్ళిళ్ళై సంసారాలు ప్రారంభించాక ఇద్దరు చెరొక ఊళ్ళోనూ స్థిరపడిపోయారు. అనేక సంవత్సరాల అనంతరం కలుసుకున్న ఆ బాల్యమిత్రులు చాలాసేపు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకున్నారు. భీమయ్య చిన్న ఎత్తు వర్తకం చేస్తున్నాడు. అతని భార్య శాంతమ్మ, వారికి పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఒకడున్నాడు. రాఘవయ్య వ్యవసాయం పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. అతని భార్య పేరు కాంతమ్మ. వారికి కూడా పెళ్ళీడొచ్చిన ఒక ఆడపిల్ల ఉంది. ఆ విధంగా స్నేహితులిద్దరూ వేరువేరు జీవితాలు జీవిస్తున్నా ఇద్దరికీ ఒక పోలిక ఉంది. ఇద్దరు భార్యలు బద్ధకస్తురాళ్ళు. తమ భర్తలకు పిల్లలకు వండి పెట్టలేరు. వాళ్లకు వంట రాదని కాదు, వంట మీద శ్రద్ధ లేదు. బలవంతాన వంట చేయిస్తే అది తినటానికి బాగుండదు. ఇంట్లో వాళ్ళు పస్తులుండవలసిందే. అందుచేత స్నేహితులిద్దరూ తమ ఇళ్లల్లో తామే వంట చేస్తుంటారు. ఇద్దరి తలలు ఏకం చేసినాక వాళ్లకు తమ భార్యల బద్ధకం వదలగొట్టి వాళ్ల చేత వంట చేయించటానికి ఒక మార్గం తట్టింది. ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం రాఘవయ్య ఇంటికి భీమయ్య, భీమయ్య ఇంటికి రాఘవయ్య వెళ్ళి తమను తమ మిత్రుల భార్యలకు పరిచయం చేసుకున్నారు. రాఘవయ్య శాంతమ్మతో, అయితే చెల్లెమ్మ, మా బావ భీమయ్య ఇంట్లో లేడా? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు. శాంతమ్మ చాలా సంతోషించింది. సంత నుంచి వచ్చిన రాఘవయ్య బస్తీకి తగిన బట్టలు వేసుకొని బాగా కలిగిన వాడిలాగా కనిపించాడు. మంచి కట్నంతో తన కొడుక్కు పెళ్ళవుతుందని ఆశపడి శాంతమ్మ రాఘవయ్యతో తన భర్త సంతకు వెళ్ళాడని, ఈ పాటికి వస్తూ ఉండాలని చెప్పి ఆ పూట అతనికి మంచి విందు భోజనం లాంటిది పెట్టింది. ఆ రోజు భీమయ్య రాలేదు. అయినా శాంతమ్మ రేపు తప్పకుండా వచ్చేస్తారు అని రాఘవయ్యను ఉంచేసింది. 4 రోజులు గడిచినా భీమయ్య రాకపోయేసరికి 4 రోజులు దివ్యంగా భోజనం చేసిన రాఘవయ్య తనకు అవతల పనులు పాడవుతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మర్నాడు భీమయ్య ఇంటికి చేరాడు. అవతల రాఘవయ్య భార్య కూడా తన బద్ధకం అవతల పెట్టి భీమయ్యకు 4 రోజుల పాటు దివ్యంగా వంట చేసి పెట్టింది. అతను కూడా రాఘవయ్య కోసం ఆత్రంగా ఎదురు చూసినట్లు నటించి ఇంటి దగ్గర తొందర పనులున్నాయని చెప్పి బయలుదేరి వచ్చేశాడు. ఇద్దరూ ఇళ్లకు రాగానే తమ మిత్రులు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చి 4 రోజులుండి నిరాశగా వెళ్ళినట్లు తమ భార్యల నుంచి విన్నారు. ఇద్దరిని వారి భార్యలు తొందరపెట్టి పెళ్లి విషయం తేల్చుకురమ్మన్నారు. వాళ్ళు తిరిగి సంత రోజున కలుసుకొని తమ పథకం ఎంత బాగా పారింది, తమ భార్యలు ఎంత ఉత్సాహంగా 4 రోజులు పిండి వంటలతో సహా వంటలు చేసినది తెలుసుకొని సంతోషించి చెయ్యవలసిన పని గురించి చర్చించుకొని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. తన భర్త ఇంటికి రాగానే శాంతమ్మ, ఏమండి, పెళ్లి విషయం ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది. భీమయ్య కోపం నటిస్తూ, వాళ్ళు ఎంత కలిగిన వాళ్ళైనా అంత పొగరుకూడదు, ఈ సంబంధం కుదరదు అన్నాడు. ఏమయ్యింది అన్నది శాంతమ్మ. ఏం కావాలి? వాళ్ళ పిల్ల వంట చెయ్యదట, పెళ్ళయ్యాక మనవాడు ఆవిడకు వండి వార్చాలట అన్నాడు భీమయ్య. మన అబ్బాయి వంట చెయ్యటమేమిటి అన్నదామె. మన కొంపలో నేనే వంట చేస్తానని ఆ రాఘవయ్యకు తెలిసిపోయినట్లుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు వంట చెయ్యరట అన్నాడు భీమయ్య. తన మూలంగా తన కొడుక్కు మంచి సంబంధం తప్పిపోతున్నందుకు శాంతమ్మ ఎంతో వేదనపడి
ఎప్పుడో నాకు ఒంట్లో బాగుండనప్పుడు తప్ప నేనే వంట చేస్తున్నానని చెప్పి వాళ్లను ఒప్పింతురు అన్నది ప్రాధేయపడుతూ. ఏమిటా పిచ్చి మాట? నేనే వంట చేస్తున్నానని వాళ్ళు నాతో అన్నారా ఏమిటి? నన్ను పోయి దొంగ అనిపించుకోకుండానే భుజాలు తడుముకోమంటావా ఏమిటి? మంచి సంబంధం పోయింది, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అని భీమయ్య తన భార్య పశ్చాత్తాపాన్ని మరింత పెంచాడు. ఈ లోపల రాఘవయ్య కూడా బిక్కమొహం వేసుకుని ఇంటికి పోయి, లాభం లేదు, ఈ సంబంధం మనకు ప్రాప్తం లేదు అన్నాడు. ఏం అన్నది కాంతమ్మ. పెళ్ళి కాగానే వాళ్ళు వంట వాళ్ళిద్దరినీ మాన్పించి మనమ్మాయి చేత ఇంటిల్లిపాతికి వంట చేయిస్తారట. మన ఇంట్లో మగవాళ్లే చేతులు కాల్చుకుంటారని వాళ్లకు తెలిసింలాగుంది అన్నాడు రాఘవయ్య. అదేం మాటండి, మీరు ఇష్టపడి వంట చేస్తున్నారు కానీ నేను వంట చెయ్యనని వ్రతం పట్టానా ఏం? మీరింట లేనప్పుడు నేను పిండి వంటలతో సహా చెయ్యలా? మీ స్నేహితుడు నా చేతి వంట 4 రోజుల పాటు తిన్నాడే అన్నది కాంతమ్మ. అయితే ఇప్పుడేమంటావు అని రాఘవయ్య అడిగాడు. పిల్ల వంట చేస్తుంది, అది వంట చెయ్యకుండా ఉండటం కోసం మంచి సంబంధం వదులుకుంటామా? వెళ్ళండి, ముహూర్తం పెట్టుకురండి అన్నది కాంతమ్మ రాఘవయ్యతో. రాఘవయ్య భీమయ్య ఇంటికి వచ్చి, బావా, చెల్లెమ్మ, మా పిల్ల వంట చేస్తుందట, ముహూర్తం పెట్టుకుందామా అనేసరికి శాంతమ్మ ప్రాణం లేచి వచ్చింది. రాఘవయ్య నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తం పెట్టుకొని మరీ వచ్చాడని తెలియగానే కాంతమ్మ బ్రతుకు జీవుడా అని ఇక ఎన్నడూ మగవాళ్ల చేత వంట చేయించను అని ఒట్టు పెట్టుకుంది. తీరా పెళ్ళయ్యాక తెలిసింది 2 కుటుంబాలు ఏమంత కలిగిన కుటుంబాలు కావని. ఏమైతేనేం, భీమయ్య రాఘవయ్యలు మళ్ళీ గరిటె పట్టలేదు. విన్నారు కదా, ఈ ఐడియా బాగుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.